అండి, వెల్కమ్ టు మై లాంగ్ వీడియో. ఇక్కడ నా పిల్లలు నా జుట్టు గురించి కామెంట్ చేస్తున్నారు. అలా ఉంది, ఇలా ఉంది, నూడిల్స్లా ఉన్నాయి అని చెప్పి. వాళ్ళని మార్చలేం, నా జుట్టు మార్చలేం, ఇంకా సర్దుకుపోవాలి. అందరికీ పొద్దునే చాలా ప్రశాంతంగా స్టార్ట్ అవుతుందేమో, కానీ మా ఇంట్లో మాత్రం హడావిడిగా ఒక యుద్ధ వాతావరణంలో స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవుతుంది పొద్దునే. నేను ఎంత తొందరగా లేచి తొందరగా ఫినిష్ చేద్దాం అనుకున్నా కానీ ఈ పిల్లలు నాకు పని కానియరు. నేను రాత్రి దోశలు వేద్దామని చెప్పాను, కానీ పొద్దున్న లేసి పొంగనాలు కావాలని ఏడుస్తున్నారు. సర్లే అని ఇంకా పిల్లలు తినేదే చేయాలి కదా అని చెప్పేసి పొంగనాలు చేస్తున్నాను. ఈ పొంగనాల్లోకి ఎర్రగడ్డలు సన్నగా తరిగి వేసేసి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మిక్సీకి వేసేసి, ఉప్పు, కొంచెం సోడా పొడి కలిపేసేస్తే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఉట్టికి కూడా తినచ్చు, ఎట్లాంటి పచ్చడి లేకుండా. కానీ పిల్లలకి మాత్రం నేను స్కూల్ బాక్స్ కట్టియాలి కాబట్టి పచ్చడి చేస్తాను దీంట్లోకి. మీరు అనుకుంటున్నారు కదా, ఆహా పొంగనాలు ఎంత బాగా నీట్గా వస్తున్నాయని. అంత సీన్ లేదు, అన్నీ బాగా వచ్చినాయి, ఏదో ఒకటి సతాయిచ్చేకి రెడీగా ఉంటుంది. ఇది చూడండి రావట్లేదు, దీనికి ఏం పోయేకాలం అయింది రాకపోవడానికి. అన్నీ బాగా వచ్చినప్పుడు అది రావచ్చు కదా, అంతే అండి మన లైఫ్లో కూడా అంతే. అన్నీ బాగున్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండనే ఉంటుంది. ఇవే మా ఇంట్లో ఉండే రెండు పెద్ద కోతులు అనమాట. అదొక పెద్ద కోతి, ఇది చిన్న కోతి. దానికి తెలివి ఉండదు, వీడికి తెలివి ఉండదు. నా బాక్స్ తీసుకుపోయింది, నా పెన్సిల్ తీసుకుపోయింది అని రోజు పొద్దునే గొడవ ఉంటుంది. 5 నిమిషాల్లో స్కూల్ పోవాలి, కానీ వాళ్ళు కొట్లాడుతున్నారు. స్కూల్కి వెళ్ళడానికి 5 నిమిషాలే టైం ఉంది కదా, నాకు ఎంత టెన్షన్ అవుతుంటుంది అంటే అంత టెన్షన్ అవుతుంటుంది లేట్ అవుతుందని. వీళ్ళకి ఆ టెన్షన్ ఏమి కూడా ఉండదు, ఎంత హ్యాపీగా కొట్లాడుకుంటుంటారో. నేను ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తే ఇంకా వాళ్ళ నాన్న కూడా ఆ కొట్లాటలో జాయిన్ చేస్తారనమాట. కుస్తీ పోటీలుగా జరుగుతుంటాయి. ఇంక ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఈ కుస్తీ పోటీలో ఎవరు గెలిచినారు అని. ఆయనకి బుద్ధి లేదు, పిల్లలకి బుద్ధి లేదు, ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. ఈ కుస్తీ పోటీ ఆపాలి అంటే ఇద్దరికి 4 పీకుతే అప్పుడు ఆపేసినారు. ఇంకా అప్పుడు బుద్ధి కూర్చొని తింటున్నారు. ఇంకా సాక్సులు, బూట్లు అన్నీ వేసుకొని స్కూల్కి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు మావాడు కిందికి వెళ్ళి ఇంకా ఫీట్లు చేస్తాడు చూడండి. ఇంకా అపార్ట్మెంట్ మొత్తం వినేటట్టు గట్టిగా అరుస్తుంటాడు. అమ్మ బాయ్, అమ్మ టాటా, అమ్మ లవ్ యూ అనుకుంటా. ఇంకా అపార్ట్మెంట్లో అందరూ అనుకోవాలా, బా వీళ్ళ ప్రేమ చూడలేకపోతున్నాం రా స్వామి అని. మీకు ఇలాంటి సౌండ్ ఇష్టం ఉంటుందా? నాకు బాగా దోశ పెన్నం కాలినాక సుర్ర అని సౌండ్ వస్తుంది చూసినారా, నాకు అదైతే చాలా ఇష్టము. ఈ విషయం ఆయన చెప్తే అది సైకోపాత్ లక్షణాలు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా, ఇల్లు చూస్తే చిందర పడి ఉంటుంది. ఇంకా అదంతా సర్దేసుకోవాలి. సర్దుకోవడానికి పొద్దున కాస్త మధ్యాహ్నం వరకు అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? అలా అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్దింది కూడా ఒక 2 నిమిషాలు ఉండదు, పిల్లలు రాగానే మళ్ళీ కామన్ అయిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.